డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి కూడా ఈ 2025 శుభారంభాలు మీకు మంచి ఫలితాలే అందబోతున్నాయి. అలాగే మీకు మంచి క్షేమాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి ఉండాలని కూడా మీకు ఆకాంక్షిస్తున్నాం. అయితే వృషభ రాశి వారికి ఈ వారంలో 1, 2, 3, 4 తేదీలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. లోతైన ఆలోచనలతో
చక్కటి ప్రణాళికలతో ఈ వారం మీరు ప్రారంభించబోతున్నారు. ఈ నూతన సంవత్సరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క 29వ తేదీ ఈ వారం ప్రారంభంలో కూడా మీరు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నారు. అయితే ఆకస్మికంగా ఎవరితోనైనా కొద్దిపాటి ఘర్షణలు, మనస్పర్ధలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, స్నేహితుల మధ్యన రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఉత్సాహంగా ఉంది. 30-31వ తేదీలలో ఎలాంటి ప్రయాణాలు కానీ, అంటే ఇయర్ ఎండింగ్లో మీరు ఎలాంటి ప్రయాణాలు కానీ, సాహసమైన పనులు కానీ, ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ, కొద్దిగా మీరు ఆరోగ్యం మీద, ద్రవ్యం మీద, ఈ నూతన సంవత్సర వేడుకల మీద కూడా కొంత నియంత్రణ చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది. ఆ తదుపరి మీకు నూతన సంవత్సరం శుభారంభంగానే కనబడుతున్నది. ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు కొంత ఆకస్మికంగా కొన్ని శుభాలు, అశుభాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు అతి పట్టుదలతో, అతి మూర్ఖంతో, కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క అధికారులతో కానీ, వృత్తి వ్యాపారాల్లో మొండి వైఖరితో కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులకు మీ వృత్తి యందు కొన్ని మంచి ఫలితాలు, మంచి అవకాశాలు పొందేటువంటి పరిస్థితులు ప్రారంభమవుతున్నాయి. కొంతవరకు మీకు ఆకస్మికంగా ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తి యందు కొంత అంటే ఎక్కువ అధిక శ్రమ కావచ్చు, కొద్దిగా శ్రమను ఊర్చుకోలేనటువంటి పని కావచ్చు, అధికారులతో ఆకస్మికంగా విభేదాలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆకస్మికంగా మీరు ఏదైనా సెలవులు పెట్టడం కూడా జరగవచ్చు. కానీ అలాంటి తొందరపాటు పనులు ఏది చేయకండి. మీ ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా సహకారంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలో కొంత మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ఈ నూతన సంవత్సర ఆరంభం కూడా మీకు అనుకూలతనే కనపడుతున్నది. ఈ యొక్క సంవత్సరంలో మీరు చాలా వరకు ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, ఏదో ఒక ప్రత్యేకత సాధించుకోవాలనే ఒక దీక్షతో మీరు ఉండబోతున్నారు. చక్కటి ప్రణాళికతో మీరు ఈ సంవత్సరానికి అనుకూలతలు చూసుకోబోతున్నారు. కాబట్టి వార ఫలితాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో అయినంత వరకు శుక్రుడికి, బుధుడికి ప్రత్యేకమైన పూజలు చేయండి. ఆహార విహారాలలో కొంత నియంత్రణ, కొద్దిగా నియమాలు పాటించండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి వివాహం కాని అమ్మాయిలకు, ఆలస్య వివాహాలు అవుతున్నటువంటి అబ్బాయిలకు కూడా కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి.